ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనం సిద్ధపడదాము. 149వ కీర్తన, అందులో 4వ వచనాన్ని దినాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాము. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఈ వాక్య భాగాన్ని మనము శ్రద్ధగా పరిశీలించడానికి సిద్ధపడదాం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ప్రీతి అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే అమితమైన ప్రేమ, లోతైనటువంటి ప్రేమ, డీపెస్ట్ లవ్, ప్రీతి, ఎక్కువ ఇష్టము. ఈ ఉదయం మనం తెలుసుకోవాలి, దేవుడు మనలో ఒక్కొక్కరిని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. చాలామంది దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని ప్రేమను ఎవరైతే తెలుసుకుంటారో వారు కూడా ప్రేమతో నింపబడతారు, సంతోషముతో నింపబడతారు. దేవుడు తన ప్రజల యందు ప్రేమ గలవాడు. బైబిల్లో రాయబడుతున్నది, మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయన దగ్గర లెక్క ఉన్నది. ఆయన సెలవు లేకుండా ఒక్కటి కూడా నేల రాలేదు. అంత ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనగా దానికి కారణమేమీ లేదు. ఒకటే కారణము, దేవుడు ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనము ఎవరిని ప్రేమిస్తున్నామనేది ఆలోచించవలసిన ప్రశ్న. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే నీ కొరకు తన రక్తమును కార్చి ప్రాణం పెట్టినంతగా దేవుడు ప్రేమించాడు. చాలామంది అది కావాలి, ఇది కావాలి, అది ఉంటే బాగుండు, దేవా నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ వాళ్ళు అనుకున్నది పొందలేకపోతే దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నా ప్రార్థన వింటలేదని మిగతా మేలులన్నీ మర్చిపోతూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం అంతట్లోని కూడా ఒకే ఒక వ్యక్తిని మనము బాగా అర్థం చేసుకోవచ్చు. ఒకే ఒక వ్యక్తి, ఆయనే మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు మారిపోవచ్చు, కాలములు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, మనుషుల మధ్య ఉండే ప్రేమలు మారిపోవచ్చు, కానీ దేవుడు మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. అందుకే మారిపోయే లోకాన్ని కాకుండా మార్పు లేని దేవుణ్ణి ప్రేమించుటే నిజమైన సంతోషమునకు కారణము. సరే, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగములో దేవుడు తన ప్రజలందు ప్రీతి గలవాడు అని వ్రాయబడుతున్నది. ఈ ఉదయం నువ్వు తెలుసుకోవాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమించుట ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడంటే నీవు బాగా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు సంతోషముగా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు తన బిడ్డగా మారాలని తన ప్రేమను నీ పట్ల చూపిస్తున్నాడు. దేవుని ప్రేమ కేవలము నువ్వు బాగా ఉన్నప్పుడు మాత్రమే కాదు. రోమపత్రిక 5వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ లేఖనములో చాలా స్పష్టంగా మనకి తెలియజేయబడుతున్నది, దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. 8వ వచనం, రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. చాలామంది అంటారట, దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుడు ప్రేమిస్తే నాకు ఇలాగెందుకు అవుతుంది, అలాగెందుకు అవుతుంది, ఇలాగెందుకు జరగట్లేదు, అలాగెందుకు జరగట్లేదు. చాలామంది అసలు దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అంటారట. దేవుడు మనల్ని ప్రేమిస్తూ తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు. ప్రేమించడమే కాదు, ఆ ప్రేమను చూపించాడు. దేవుడు తాను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో చూపించాడు. ఎలాగా వెల్లడిపరిచాడట? ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే
క్రీస్తు మన కొరకు చనిపోయాను. గమనించాలి ఏంటి, దేవుడు మనం ఇంకా పాపులంగా ఉండగానే, మనము దేవుడిని లెక్క చేయకుండా ఉన్నప్పుడు, దేవుడికి దూరముగా ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా దేవుడికి తెలిసిన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆయన మన కొరకు తన ప్రాణమును ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ ఎక్కినప్పుడు ఆయన మొదటి మాట అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ప్రేమలో నుండి క్షమాపణ పుడుతుంది. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆయన పాపిని క్షమించగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. సో మొదటి విషయము, దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడని? చాలామంది అనుకుంటారట, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ చేయి విడిచారు. ఇలాగ మనుషుల వైపు కాకుండా నీవు దేవుని వైపు చూచే మనోభావము కలిగి ఉండాలి. దేవుడు నీ పట్ల ఏం చేస్తున్నాడు, దేవుడు నీ కొరకు ఇంతవరకు ఏమి చేశాడో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనము గమనించాలి, మనము సజీవులుగా ఉన్నామంటే కేవలము దేవుని ప్రేమను మనము అనుభవించటం వల్లనే. దేవుడు మరి యొక్క అవకాశమును మనకి ఇచ్చాడు కాబట్టి మనమందరము సజీవులుగా ఉన్నాము. రైట్. దేవుడు తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ప్రేమించడంటే లోకములో ఉన్న నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి తన యొక్క ప్రాణమును మన కొరకు ఇచ్చాడు. ఎంతమందికి సంతోషంగా ఉన్నది? ఎందుకు ఇచ్చాడంటే ఆయన ప్రాణం ఇవ్వకపోతే మనమందరం నరకానికి వెళ్ళాలి, మనమందరం కూడా దేవునికి దూరం అయిపోయి నాశనం అయిపోతాము. కనుక దేవుడు తన ప్రాణమును మన కొరకు ఇచ్చి మనలందరినీ కూడా యేసయ్య ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అయితే ఈ దేవుని ప్రేమను మనము స్వీకరించాలి అని అంటే మనము ఒక మనోభావాన్ని కలిగి ఉండాలి. ఇది 149వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. ఒకసారి చూద్దాము. 149వ కీర్తనలో మనం చదివిన వచనంలో మొదటి భాగములో ఉంది, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని? నిజముగా నమ్ముతున్నారా? దేవుని ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని ప్రేమను నీ జీవితంలో రుచి చూడగలుగుతూ ఉన్నావా? దేవుని ప్రేమను రుచి చూడాలి అని అంటే నీవు దేవుని గురించి ధ్యానము చేయాలి. నీవు ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, ఈరోజు నీవు సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావంటే కేవలము దేవుని ప్రేమ, దేవుని కృప. హల్లెలూయా. రైట్. ఇక రెండవ మాట, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనము దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దీన మనస్సుతో దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, వినయముతో విధేయతతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దీనులను రక్షణతో అలంకరించువాడు. హల్లెలూయా. ఈ లోకమునకు ఏమి ఇష్టం అంటే గర్వము, అతిశయము, డంబము. ఇవన్నీ లోకానికి ఇష్టం అంట. గర్వంగా ఉండడం, అతిశయంగా ఉండడం, లెక్క లేకుండా ఉండడం, విర్రవీగుతూ ఉండడం. ఈ లోకము ఇలాంటి వాటిని మెచ్చుకుంటూ ఉంటుందట. ఈ లోకంలో ఎవరు దేని మనసు కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వాళ్ళని పెద్దగా పట్టించుకోరట. వీళ్ళకి ఏమీ రాదనుకుంటారట. ఈ లోకంలో గొప్ప ఏంటంటే గర్వంగా ఉండడం, లెక్కలేనట్టుగా ఉండడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది చాలా గొప్ప అనుకుంటారట. కానీ బైబిల్ ఏమంటుందంటే దీన మనస్సు గలవారిని దేవుడు తన రక్షణతో అలంకరిస్తాడు. దేవుడు మనకు ఒక హెచ్చరికనిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో దేవుడు మనకొక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. 23, 24 వచనాలు. ఈ చదవక ముందు ఒక మాట చెప్తాను. రోడ్లో మనకి హెచ్చరికలు ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు, రోడ్డు అథారిటీ వాళ్ళు రోడ్లో పెడతారు, ప్రమాదకరమైన మలుపు. చెప్పండి ఏంటి అంటే ఏంటి? ఇక్కడ వెళ్తే జాగ్రత్తగా వెళ్ళాలి, హెచ్చరిక అది. ఆ హెచ్చరిక పాటిస్తే మనకి క్షేమం. ఆ హెచ్చరికను పాటించలేదనుకోండి మనము ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. మరి గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పెడతారంటే
నువ్వు క్షేమముగా నీ గమ్యస్థానానికి చేరుకోవాలి, నువ్వు చక్కగా ఉండాలి, నీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అక్కడ వార్నింగ్ పెట్టారు, హెచ్చరిక. చాలామందికి హెచ్చరికలు అంటే ఇష్టం ఉండవట, హెచ్చరిక చెప్పే వాళ్ళని కూడా లెక్క చేయరట. చాలామంది అంటారట నీకేం తెలుసు అంటారట. కానీ అదే గర్వము. బైబిల్లో దేవుడిచ్చిన హెచ్చరిక చూస్తూ ఉన్నాము, దేవుని వాక్యంలో చదివాము. దేవుని యొక్క మేలు నువ్వు నిజముగా అనుభవించాలంటే, దేవుని మేలు నీ జీవితంలో సార్థకం అవ్వాలంటే, అది ఉపయోగకరంగా మారాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి, దేవుణ్ణి దేవుడిగా గుర్తించాలి, దేవుని దగ్గరికి వినయంతో విధేయత రావాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడిచ్చే హెచ్చరికను గమనిద్దాం. 9వ అధ్యాయం 23. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. లేఖనాల్లో మనము చదువుతున్నాము, జ్ఞాని ఏం చేయకూడదటండి? తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. సాధారణంగా చదివితే చాలా సింపుల్గా ఉంది, కానీ దీన్ని పాటించడము చాలా ఆలోచించాలి, దీన్ని పాటించడం గురించి చాలా జాగ్రత్తగా చూడాలి. సాధారణంగా జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తాడు? అతిశయిస్తాడు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి ఏం చేస్తాడు? అతిశయిస్తాడు. ఐశ్వర్యవంతుడు తనకున్న డబ్బును బట్టి ఏం చేస్తాడు? కానీ బైబిల్ ఏమంటుంది? అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఎందుకంటే నీకు జ్ఞానం రావాలన్నా, నీకు శౌర్యము లేదా ధైర్యం రావాలన్నా, నీకు సంపద ఉండాలన్నా రావాలన్నా దేవుని దయ ఉండాలి. విర్రవీగిన వాళ్ళు పడిపోతారట. అందుకే దేవుడు అంటున్నాడు, వాటిని బట్టి నువ్వేం చేయకూడదు, ఈ లోకంలో దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. మహమ్మద్ అలీ అని చెప్పి ఒక పెద్ద బాక్సర్ ఉండేవాడు, బాక్సింగ్ చేసి ఆయన ఒకరోజు విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేయడానికి విమానం ఎక్కాడు. విమానము టేకాఫ్కి సిద్ధంగా ఉండగా అనౌన్స్మెంట్లు వేస్తారు, సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇలా ఉండండి, అలా ఉండండి, అన్ని అనౌన్స్మెంట్లు అయిపోయాయి. అయినా సరే ఈ మహమ్మద్ అలీ అనే ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఎవరైనా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ హోస్టెస్ గారు వచ్చి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్తారు. అలాగే ఈయన దగ్గరికి వచ్చి సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పింది ఆమె. ఆయన అన్నాడు, నేను ఎవరినో తెలుసా అన్నాడు. ఆమె అన్నది, మీరు ఎవరైనా సరే సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నది. అప్పుడు ఆయన అన్నాడు, నేను మహమ్మద్ అలీ, సూపర్ బాక్సర్, నేను సూపర్ మ్యాన్కి సీట్ బెల్ట్ అవసరం లేదన్నాడు. ఏం అవసరం లేదట? ఆ ఎయిర్ హోస్టెస్ నవ్వి అన్నది, అవునండి, సూపర్ మ్యాన్కి విమానం కూడా అవసరం లేదన్నదట. ఏం అవసరం లేదు. సూపర్ మ్యాన్ ఏం చేస్తాడు? గాలిలో ఎగిరిపోతాడు. అప్పుడు అతను నవ్వి సారీ చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, మీరందరూ పడిపోతారేమో, నేను బాక్సర్ని, నేను చాలా బలవంతుణ్ణి, సీట్ బెల్ట్ లేకపోయినా నాకు పర్వాలేదు అంటున్నాడట. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మహమ్మద్ అలీ అనేటువంటి ఈయనకి పార్కిన్సన్ అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది. ఈ పార్కిన్సన్ వ్యాధిలో నరాలన్నీ, ఎముకలన్నీ బలహీనం అయిపోతాయి. ముఖ్యంగా నరాలు పట్టు వదిలేస్తుంది. మహమ్మద్ అలీ గారు చివరికి వచ్చేటప్పటికి ఒక టీ కప్పు కూడా పైకి ఎత్తలేని స్థితికి వచ్చేసాడు. టీ కప్పు కూడా ఏం చేయలేకపోతున్నాడు? ఎత్తలేకపోతున్నాడు. గొప్ప బాక్సర్ ఆయన. అందుకే మన యొక్క జీవితంలో అతిశయించడానికి ఏమీ లేదు. ఈరోజు నీకు అతిశయంగా ఉన్నది రేపు ఎందుకు పనికి రాకుండా పోవచ్చు. ఈరోజు నీవు గొప్ప అనుకునేది రేపు ఎందుకు లేకుండా పోవచ్చు అది. అందుకే బైబిల్ అంటుంది, గర్వము కానీ అతిశయం కానీ ఉండొద్దు, దీన మనస్సు కలిగిన వారు దేవుని చేత దీవించబడతారు. కేరళ రాష్ట్రంలో ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమంలో కొన్ని మాటలు చెప్తారు. ఆ శవము, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహం అక్కడ ఉండగా వాళ్ళు ఇలా అంటారు, మనుష్యుడా, ఇదే నీ ముగింపు అయితే నీ అందమును బట్టి అతిశయించుట ఎందుకు?
మనుష్యుడా, ఇదే నీ ముగింపు అయితే నీ బలమును బట్టి అతిశయించుట నీకెందుకు? మనుష్యుడా, ఇదే నీ ముగింపు అయితే నీ ఐశ్వర్యమును బట్టి నువ్వు ఎందుకు అతిశయించాలి? నిజమే, ఈ లోకము గర్వాన్ని ఇష్టపడుతుంది, అతిశయాన్ని ఇష్టపడుతుంది, డంబాన్ని ఇష్టపడుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దీన మనస్సు గలవారిని దేవుడు తన రక్షణతో అలంకరిస్తాడు. అదే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 చదివాం కదా, 24 కూడా మనము చదువుదాం. అతిశయించువాడు అంటే మీరు ఏదైనా గొప్పగా చెప్పుకోవాలి అని అంటే, ఏదైనా గొప్పది అని అనుకోవాలంటే వీటిని బట్టి కాదట, జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి, మనకున్నటువంటి సంపదను బట్టి, ఐశ్వర్యమును బట్టి, అందమును బట్టి, పలుకుబడిని బట్టి కాదు. మరి దేన్ని బట్టి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను. ఈ మాటలకు అర్థం ఏంటంటే, నీకు దేవుడి గురించి తెలిస్తే దాన్ని బట్టి దేవా నీకు వందనాలని చెప్పాలని. హల్లెలూయా. దానిని బట్టి ఎంతో సంతోషించాలట. అదే గొప్పదైనదిగా నువ్వు ఎంచుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేసి, ఇవాళ నీ జీవితంలో అత్యంత గొప్ప విషయం ఏంటి అని అడిగితే నువ్వు ఏం చెప్పబోతూ ఉన్నావు? నీ జీవితంలో అత్యంత గొప్ప విషయం ఏంటి? ఒక పరీక్ష పాస్ అయిన రోజా, ఒక వివాహము చేసుకున్న రోజా, లేకపోతే ఈ లోకంలో నీకు అత్యంత గొప్ప విషయం ఏంటి? ఈ లోకస్తులు రకరకాల జవాబులు చెప్తారు, కానీ దేవుని నమ్మిన వాళ్ళు చెప్పగలిగిన ఒక గొప్ప విషయము ఏంటి అని అంటే, నేను పాపినని తెలుసుకున్నాను, ప్రభు నా రక్షకుడని తెలుసుకున్నాను. అదే నా జీవితంలో నేను తెలుసుకున్న గొప్ప విషయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ దినాన్ని నువ్వు ఆలోచించుకోవాలి, నీ అతిశయం ఎందులో ఉంది? నీవు రక్షింపబడినందుకు దేవుడికి వందనాలు చెల్లించాలి. దీన మనస్సు గలవారిని దేవుడు రక్షణతో అలంకరిస్తాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి కాదట. బైబిల్ అంటూ ఉన్నది దేవుణ్ణి తెలుసుకొనుట, దేవుని రక్షణ తెలుసుకొనుట. అది తెలుసుకుంటే దాన్ని బట్టి దేవుడు కూడా ఆనందపడతాడట. నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటే నీ వల్ల ఎవరికి ఆనందము? దేవునికి ఆనందము, దేవునికి సంతోషము. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం అంటుంది, లోకము గర్వాన్ని ఇష్టపడితే, లోకము విర్రవేగడాన్ని ఇష్టపడితే, దేవుడు కోరుకునేది దీన మనస్సును కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే యేసయ్య అన్నాడు, నా యొద్ద మీరు దీన మనస్సును నేర్చుకోనండి. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసయ్య మనలందరినీ కూడా పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, కానీ విశ్రాంతి నెమ్మది ఎవరివ్వగలరు? మందులు కొనుక్కోవచ్చట చాలా ధనం వెచ్చించి, కానీ ఆరోగ్యాన్ని కొనలేరట ఎవరు కూడా. మంచి మంచి మెత్తని పరుపుల్ని కొనగలరట, కానీ నిద్రని ఎవరో కొనలేరట. హల్లెలూయా. ఈ లోకంలో నీవు నిజమైన నెమ్మదిని కొనుక్కోలేవు, దేవుడే నీకు నెమ్మదినివ్వగలడు. నీ పాపములు క్షమించబడినప్పుడు, నీ యొక్క హృదయములో దేవుడికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నీ క్షమించబడినప్పుడు ఎవ్వరూ ఇవ్వలేనంత గొప్ప నెమ్మది నీకు కలుగుతుంది. ఈ ప్రపంచంలో దేవుడు ఇవ్వగలిగిన అత్యంత గొప్ప బహుమానం ఏంటంటే, నీ హృదయంలో నీకు నెమ్మదిని ఇవ్వగలడు. హల్లెలూయా. అందుకే యేసయ్య పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసే సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. అక్కడతో ఆగిపోలేదు. 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుని దగ్గర ఎవరైతే దీన మనస్సు నేర్చుకుంటారో, దేవుని దగ్గర ఎవరైతే దీన మనస్సు కలిగిన ప్రవర్తన, సాత్వికమును నేర్చుకుంటారో వారికి నెమ్మది కలుగుతుందట. ఈనాడు చాలామంది ఎన్ని చేసినా సరే హృదయంలో నెమ్మది లేని పరిస్థితి. ఎందుకు లేదు?
నీ హృదయము దేవునిని ఆశ్రయించటం లేదు. దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇదిగో దీన మనసుతో నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను కడగండి ప్రభువా, నన్ను శుద్ధీకరించండి ప్రభువా, నువ్వు అడగగానే నీకు నెమ్మదినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నువ్వు ఎక్కడికి వెళ్ళు నీకు నెమ్మది రాదు, నువ్వు ఏ ఊరు వెళ్ళు నీకు సమాధానం రాదు. కానీ నీవు దేవుని దగ్గరికి వస్తే ఆయన నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకోనండి అన్నాడు. అందుకే క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవాది దేవుడు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినప్పుడు పెద్ద కోటలో జన్మించవచ్చు, బంగారు ఎండి ఊయలలో వేయబడచ్చు. కానీ ఆయన ఏమి ఎన్నుకున్నాడంటే ఒక పశువుల తొట్టెను ఎన్నుకున్నాడు. ఎందుకు? అత్యంత దీనులకు కూడా, అత్యంత పేదలకు కూడా అందుబాటులో ఉండడానికి వచ్చిన దీనాతి దీనముగా లోకానికి దిగి వచ్చిన రక్షకుడు. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి సంచారం చేసి తన దీనత్వాన్ని అందరికీ కూడా చూపించి చివరికి శిష్యుల యొక్క పాదములు కూడా యేసయ్య కడిగాడు. స్తోత్రం చెప్తారా? చూడండి, ఆయన దీన మనసు, ఆయన బైబిల్లో రాస్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, ఆయన దేవుని యొక్క ఆ భాగ్యాన్ని పక్కన పెట్టి దాసుడిగా ఈ లోకానికి దిగి వచ్చి శిలువ మరణము పొందినంతగా విధేయత దీన మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ దేవుని యొక్క దీవెన పొందాలంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు దీన మనస్సుతో మనము వెళ్ళాలి, దీనత్వముతో దేవుని దగ్గరికి రావాలి. కొంతమంది గర్వముతో అతిశయంతో దేవుడంటే లెక్క లేకుండా ఉంటారట, వారు నిజమైన దీవెన పొందలేరు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి దీన మనస్సుతో మనము దేవుని దగ్గరికి రావాలి. సో జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించక దేవునికి లోబడి దీవెన పొందాలి. లూకా సువార్తలో ఒక 2 ఉదాహరణలు క్లుప్తముగా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. లూకా సువార్త మొదటిగా 17వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఇందులో 11 నుండి 19 వచనాల్లో యేసు ప్రభు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక అద్భుతము వ్రాయబడింది. జాగ్రత్తగా వినాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మనుషులలో ఒక మనిషిగా జీవించాడు. స్తోత్రం చెప్పండి. ఈనాడు మనం అనుకోవచ్చు, దేవుడికి ఏం తెలుసు మన బాధలని. దేవుడికి తెలుసు నీ ప్రతి బాధ తెలుసు. ఆయన సుమారుగా 14వ సంవత్సరం వయసు నుంచి 30వ సంవత్సరం వయసు వరకు కష్టపడి యేసయ్య ఈ లోకంలో పనిచేస్తాడు. మీరు ఈ రోజుల్లో ఎవరైనా కష్టపడి పనిచేస్తూ ఉంటే యేసు ప్రభుకి ఏం తెలుసు అని కానీ మీరు అనుకున్నారంటే మీరు తప్పులో పడిపోయినట్టే. యేసయ్య కష్టపడి పనిచేస్తాడు. చెమట కార్చడం అంటే ఏంటో యేసయ్యకి తెలుసు, కష్టపడడం అంటే యేసయ్యకి ఏంటో తెలుసు, ఆహారం లేకుండా ఉండడం అంటే యేసయ్యకి తెలుసు. ఆయన అవన్నీ అనుభవించాడు కనుకనే నీకు కూడా సహాయం చేయగలడు. ఆయన నీకు కూడా అర్థం చేసుకోగలడు. ఈ దినాన్ని నిన్ను ఎవరో అర్థం చేసుకోలేకపోయినా యేసయ్య నిన్ను అర్థం చేసుకోగలడు. యేసయ్య గురించి బైబిల్లో రాయబడుతుంది, ఆయన వడ్లవాడుగా అనగా వడ్రంగిగా పనిచేస్తాడని వ్రాయబడుతుంది. బైబిల్ పండితుల ఉద్దేశం ప్రకారంగా బిల్డర్ ఒక బిల్డింగ్ని కట్టేటువంటి పనిని ఆయన చేస్తాడు. దానికి ప్లానింగ్ ఇవ్వడం, పని చేయడము అన్నీ కూడా యేసు ప్రభు అలాగ అనేక పనులు చేస్తారు. 14వ సంవత్సరం వయసు నుంచి 30వ సంవత్సరం వయసు వరకు యేసు ప్రభు కష్టపడి పనిచేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆయన పోషించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సో యేసయ్య అటు తర్వాత తన తమ్ముళ్ళు ఆ బాధ్యత తీసుకున్నారు కనుక ఆయన దేవుని పని చేయడానికి, లోకములో దేవుని సువార్త ప్రకటించడానికి ఇంకొక 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటించారు. స్తోత్రం చెల్లిద్దాం. అలాంటి సమయంలో యేసయ్య ప్రయాణం చేస్తూ గలిలయ సమరయ ప్రాంతాల గుండా వెళ్తూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనకి ఎదురుగా నిలబడ్డారని 12వ వచనంలో చదువుతున్నాం. కుష్ఠరోగులు అనగా వారు ఒకానొకప్పుడు ఆరోగ్యవంతులే, కానీ వారికి వచ్చిన అనారోగ్యం వల్ల ఇంటిలో నుండి బయటికి తరిమి వేయబడిన వారు, వారింట్లో నుండే వారి సొంత గృహాల నుండి బయటికి తరిమి వేయబడ్డారు వారికి ఉన్న అనారోగ్యం వల్ల. ఆనాడు కుష్ఠరోగులకి ఇక పేరు కూడా ఉండేది కాదట.
ఏముండేది కాదు, పేరు ఇంక లేదు, పేరుతో సంబంధం లేదు. ఇంకా అతనికి ఒకటే పేరు. ఏం పేరు? కుష్ఠరోగి. అతని జబ్బే అతని పేరు. ఈనాడు కూడా చాలామంది వారి పేరు ఉండొచ్చు కానీ వాళ్ళకి రకరకాల పేర్లు, వాళ్ళ పాపాల వల్ల, వాళ్ళ జబ్బుల వల్ల అలాంటి పేర్లు. కానీ నీవెలాంటి స్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన ప్రేమిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు వచ్చి వాళ్ళు దూరమున నిలవబడి వాళ్ళు యేసయ్యని అడుగుతూ ఉన్నారు. చూద్దాము ఏమని అడుగుతూ ఉన్నారంటే, దూరమున నిలిచి 13, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు. గమనించాలి, ఆనాడు కుష్ఠరోగానికి వైద్యము లేదు. ఆనాడు కుష్ఠరోగం వస్తే కొన్నిసార్లు ఇక చావుతోనే ముగించబడిపోతాడు. కానీ వాళ్ళకొక ఆశ ఉన్నదట, యేసయ్య మమ్మల్ని కరుణించగలడు. ఈరోజు నీకు ప్రపంచంలో ఎక్కడ ఆశ లేకపోయినా యేసయ్య దగ్గర నీకు ఆశ ఉన్నది, యేసయ్యలో నీకు నిరీక్షణ ఉన్నది. ఈరోజు నీ పరిస్థితి ఏమైనా సరే యేసయ్య ప్రభువా నన్ను కరుణించంటే ఆయన నిన్ను కరుణించేవాడు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రేమాస్వరూపి. చాలామంది దేవుడు శిక్షిస్తాడు, దేవుడు నరకంలో వేసేస్తాడు అనుకుంటారట. అది ఎప్పుడు? నీవు ఆయన ప్రేమను వద్దని తోసేసినప్పుడు అది వస్తుంది నీకు. కానీ దేవుడు ప్రేమ గలవాడు. ఆయన నీ కొరకు రక్తము కార్చి చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీకు అవకాశము తర్వాత అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కుష్ఠరోగులకి వేరే ఎక్కడ నిరీక్షణ లేదు, కానీ వాళ్ళ నిరీక్షణ యేసు ప్రభువా మమ్మల్ని కరుణించండి. స్తోత్రం చెల్లిద్దామా? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? కొంతమంది దేవుణ్ణి అడగరట. కొంతమంది విచిత్రంగా దేవుడికి తెలియదా అంటారట. ఏంటి ఇది? దీన మనస్సా లేకపోతే గర్వించే స్వభావమా? దేవుడికి తెలుసు, కానీ నీకు తెలుసా? దేవా నీ సహాయం నాకు కావాలి అని నువ్వు అడుగుతున్నావా? నీ పరిష్కారాలు నువ్వే వెతుక్కుంటున్నావా? దేవుడిని సహాయం చేయమంటున్నావా? నీవు ఎంత కష్టపడినా నిన్ను నీవు రక్షించుకోలేవు. ఒక భక్తుడు అంటాడు, మనిషి తనను తాను బాగు చేసుకోవాలంటే ఎంత ప్రయత్నించినా జరగదు. ఒక వ్యక్తి గోతిలో పడిపోయాడట. పడిపోయి గోతిలోంచి నాకు ఎవరో సహాయం చేయొద్దు, నేనే నా ప్రయత్నం ద్వారా వచ్చేస్తానని జుట్టు పీక్కుంటున్నాడట. వస్తాడంటే బయటికి చెప్పాలి, గట్టిగా తల్లాక్కుంటే ఇలా పైకి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడట. ఈనాడు మనుషుల యొక్క ప్రయత్నాలు ఇలాంటివే. దేవుడు అన్నాడు, అయ్యా నేను నిన్ను తీస్తాను నాయన, నేను నీకు సహాయం చేయడానికే ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొంతమంది అన్ని చోట్లకి వెళ్తారట, కానీ దేవుని దగ్గరికి రారట. దేవా నీ సహాయం నాకు కావాలి. కొంతమంది వేరే వేరే వాటి మీద ఆశ పెట్టుకుంటారట. అక్కడికి వెళ్తే నాకు విడుదల, ఇక్కడికి వెళ్తే నాకు విడుదల, ఆ ఉద్యోగం వస్తే నాకు విడుదల, ఈ ఉద్యోగం వస్తే విడుదల. కానీ దేవుడు అన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. అసలు నీకు దేవుడు తోడై ఉంటే నీకు ఏది కావాలో అందులోకి నిన్ను నడిపిస్తాడు ఆయన. నీకు ఏది శ్రేష్టమైందో అందులోకి నిన్ను తీసుకెళ్తాడు. వీరు వచ్చారు, కుష్ఠరోగులు దూరమున నిలబడి ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు. యేసు ప్రభువా మమ్ము. ఈ దినమున ఎవరు అడగగలరు అంటే దీన మనస్సు గలవారే అడగగలరు. దేవా నీ సహాయం నాకు కావాలి ప్రభువా. నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? కొంతమందిని సాతాను అంటాడట, నీకు దేవుడి సహాయం ఎందుకు? నీకు ఆరోగ్యం ఉంది కదా, నీకు బలం ఉంది కదా, నీకు అందం ఉంది కదా, నీకు పెద్ద యవనస్తుడు కదా, నువ్వు నీకేంటి తక్కువ? అందుకే ఇందాక దేవుడు చెప్పాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, శూరుడు తన శౌర్యాన్ని బట్టి కానీ చేయించకూడదు. ఒక్క క్షణంలో నీ పరిస్థితి మారిపోవచ్చు. ఒక్క క్షణంలో నీ పరిస్థితి మారిపోవచ్చు. ఒక్క క్షణంలో నీకున్నదంతా కూడా పోవచ్చు. అందుకే దీన మనసుతో దేవుడి దగ్గరికి రావాలట. దేవుని దగ్గరికి వచ్చి ఈ 10 మంది కుష్ఠరోగులు అడుగుతున్నారు, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేశారు. ఏం చేశారు? వాళ్ళు నమ్మారు, మాకు యేసయ్య దగ్గర ఏముంది? అప్పటి వరకు విడుదల లేని వాళ్ళకి ఒక గొప్ప ఆశ, యేసయ్య కుష్ఠరోగులను స్వస్థపరచువాడు. హోప్లెస్, ఇక వీళ్ళకి నిరీక్షణ లేదు, నీ పరిస్థితి బాగుపడదు అనే వాళ్ళని దేవుడు బాగు చేయగలిగిన వాడు.
ఎంతమంది నమ్ముతున్నారు? ఈ లోకమంతా అనొచ్చు, ఇక నీ జీవితానికి మార్పు ఉండదు, నీ పరిస్థితికి మార్పు ఉండదు అనొచ్చు, కానీ యేసయ్య నిన్ను మారుస్తాడు. బండను నీటి మడుగుగా, చెకుముకి రాతి బండను నీటి ఓటగా చేయవాడు, అరణ్యములో నదులు పారజేయగలిగిన వాడు, నీటిని ద్రాక్షారసముగా మార్చగలిగిన వాడు. మీరు ఎంతమందికి సంతోషంగా ఉంది? నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు, కానీ దీన మనసుతో రావాలి. వచ్చారు వాళ్ళు, అడిగారు. యేసయ్య అన్నాడట 14, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసయ్య వాళ్ళని వెంటనే స్వస్థపరచలేదు. వాళ్ళు అన్నాడట, మీరు వెళ్ళి యాజకులకు చూపించుకోండి అన్నారు. అసలు యాజకులకు ఎప్పుడు చూపించుకోవాలి? ధర్మశాస్త్రం ప్రకారంగా బాగైన తర్వాత వెళ్ళాలి. కానీ వారు యేసయ్య మాటను నమ్మారట. వాళ్ళు ఒకవేళ గర్వం ఉంటే ఏమంటారంటే, బాగు చేయకుండా వెళ్ళమంటున్నాడేంటి? ఈనాడు చూడండి, చాలామంది చాలా తేలిగ్గా దేవుణ్ణి మాటలు అనేస్తారట. ఎవరిని? దేవుడి దగ్గర మాట నోరు ఈజీగా వచ్చేస్తుందట. అదే గర్వ హృదయము. వాళ్ళు నమ్మారు. నమ్మి వెళ్తా ఉండగా బైబిల్ అంటుంది, అద్భుతమైన మాట ఇది, వారు వెళ్ళుచున్నగా శుద్ధులైరి. ఎలాగా? వచ్చినప్పుడు ఆశతో వచ్చారు, విశ్వాసముతో వచ్చారు. వారు వెళ్ళేటప్పుడు విశ్వాసముతో, నిరీక్షణతో వెళ్తున్నారు. ఈ మాటలు చాలా విలువైనవి. నిరీక్షణ అంటే నా జీవితం బాగుపడద్ది అనే నమ్మకం, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం. ఆ ధైర్యాన్ని ఎవరు ఇవ్వగలరు? ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు, దేవుడు నీకు ఇస్తాడు. ఆయన అన్నాడు, వెళ్ళండి, మీరు నా దగ్గరికి వచ్చారు కదా, ఎస్ మీరు వెళ్ళండి అనగానే వాళ్ళకి ఒకటి అర్థమైంది, యేసయ్య మాట మనము అనుసరిస్తే మనకి విడుదల ఉంది. వారు వెళ్తా ఉండగా శుద్ధులైరి. స్తోత్రం చెల్లిద్దాం. కుష్ఠరోగము గురించి బైబిల్లో స్వస్థత అనే మాట కాకుండా శుద్ధులైరి అనే మాట వాడారు. మిగిలిన రోగాలన్నీ దేవర్ హీల్డ్ అన్నారు, కానీ వాళ్ళు దే బికేమ్ ప్యూర్ అండి, వారు శుద్ధులుగా అయిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే రక్తమంతా కూడా శుద్ధీకరణ అయిపోయిందట. ఏంటండి? కేవలము బయటన్న జబ్బు తగ్గడమే కాదట, లోపల్లోంచి రక్తమంతా ప్యూరిఫై అయిపోయింది. ఎంతమందికి సంతోషంగా ఉంది? దేవుని మాట నీ రక్త కణాలని కూడా శుద్ధీకరించేస్తుంది. నీకు నమ్మకం ఉండాలి. నీరు ద్రాక్షారసంగా మారుతుందా? మీరెవరన్నా చేయగలరా? కానీ యేసే చేస్తారు. అది నమ్ము. నీకు బాధ ఏంటి? నమ్మడానికి ఏమన్నా కష్టమా? నీకేమన్నా ఇబ్బందా? సో వాళ్ళు నమ్మారు. వాళ్ళ చేతుల్లో స్వస్థత రాలేదు, కానీ నేను అనుకుంటున్నాను చేతిలోకి రాకముందే లోపల దేవుడు రక్తాన్ని ప్యూరిఫై చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు వెళ్తూ ఉండగా లోపల రక్తం ఏమైపోతుందండి? వాళ్ళకి తెలీదు. వాళ్ళు చేతులనే చూసుకున్నారు, ఇంకా అవ్వలేదట, ఇంకా అవ్వలేదటని. హీలింగ్ ప్రాసెస్. నీకు స్వస్థత రావాలి అంటే లోపల్లో నుండి మార్పు రావాలి. ఎంత గొప్ప విషయము! యేసయ్య మాట పంపగానే నీలో మార్పు వచ్చేస్తుంది. నువ్వు యేసయ్య మాట నమ్మగానే నీలో గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా. వారు వెళ్తూ ఉండగా వారు శుద్ధులైరి. ఎంతమందికి సంతోషంగా ఉంది? కుష్ఠరోగం పోయిందంటే మనకి ఎలా ఉండాలి? సంతోషంగా ఉంది మీకు? నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. యేసయ్య నువ్వు ఎంత గొప్ప దేవుడువు. ఒక్క మాటతో ఏం పోతుంది వాళ్ళకి? వాళ్ళ జీవితంలో ఇంటి వాళ్ళే తోసేస్తారు వాళ్ళని. వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోరు. వాళ్ళ పిల్లలు కూడా దగ్గరికి రారట నాన్నని, ఎందుకంటే కుష్ఠరోగము. కానీ ఇప్పుడు ఆ మోడు బారిపోయిన జీవితము మళ్ళా చిగురింపజేయగలిగిన వాడు యేసయ్య. వాళ్ళ లోపల రక్తములో నుంచి వాళ్ళని ప్యూరిఫై చేసేస్తాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు శుద్ధులైరి. ఎంత గొప్ప మాట అది! ఎంత గొప్ప మాట! ఆ కుష్ఠరోగం యొక్క ప్రతి ఛాయను కూడా యేసయ్య తీసేస్తాడు. వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళు శుద్ధులైపోయారట. దేవుని స్తోత్రం చెప్దాం. దీన్ని మనం ఊహించుకుంటే వాళ్ళు వెళ్తూ ఉండగా ముక్కు పోయినోడికి ముక్కు వచ్చేసిందట, వేళ్ళు పోయిన వాళ్ళకి మళ్ళీ వేళ్ళు గోరులు వచ్చేసాయట.
శుద్ధులేరి అంటే అర్థం అది. కుష్ఠరోగం అంటే ఏంటి? బతికి ఉండగానే అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ లోపల నుంచి యేసయ్య శక్తి వారిని శుద్ధులుగా మార్చేస్తుంది. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీకు విడుదల కలిగించేవాడు ఆయన. హల్లెలూయా. రైట్. ఇప్పుడు వాళ్ళు చూసుకున్నారట, వారిలో ఒకడు, 15వ వచనం, 10 మంది ఉన్నారు కానీ ఒకడు ప్రత్యేకముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు అందరిలో ఒకడుగా ఉండద్దు, నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. మిగతా 9 మంది ఎలా ఉంటానో నేను అలా ఉంటాను నువ్వు అనుకోవద్దు. నీవు దేవుడు కోరినట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఈనాడు అందరితో కలిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారట. దేవుడి కొరకు నిలబడేవాడు దేవుడికి కావాలి. ఎంతమంది ఆశపడతా ఉన్నారు? అందరితో కలిసిపోయి ఏమైందో చూద్దాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు, బైబిల్ అంటుంది ఒకడే దేవుడికి స్తోత్రం చెప్తున్నాడట. మరి మిగతా వాళ్ళు 9 మందికి కూడా ఏమొచ్చింది? మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు దాకా నెమ్మదిగా నడిచేవాళ్ళు కాస్త స్పీడ్గా నడుచుకుంటే వెళ్ళిపోయారట. ఇక వచ్చేసింది మాకు స్వస్థత, మాకు ఇంకెవరో అవసరం లేదని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రము దేవుణ్ణి ఏం చేస్తున్నాడటండి? దేవుని బిడ్డ, నీకు జరిగిన మేలుని బట్టి దేవుడికి వందనాలు చెప్తున్నావా? స్తుతులు చెల్లిస్తున్నావా? నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎంత ఏడ్చావో, బాధ పోయిన తర్వాత ఒకసారి నా దేవా నీకు వందనాలు అన్నావా? ఎవరు మాట్లాడలేదు. ఆలోచించుకోవాలి. దేన మనసు ఉంటేనే అలా అనగలుగుతామంట. దేన మనసు లేదనుకోండి, జరిగింది, ఎప్పుడో జరిగింది, ఎందుకు జరగదు? దేవుని బిడ్డలారా, ఆ ఒక్క వ్యక్తి దేవుని గొప్ప శబ్దంతో స్తుతించి ఏం చేస్తున్నాడు? తిరిగి వచ్చి, ఏంటట? తిరిగి వచ్చాడట. హీ హ్యాస్ కమ్ బ్యాక్. 9 మంది స్వస్థత పొందారు, 10 మంది శుద్ధులయ్యారు. స్తోత్రం చెప్పండి. ఆ 10 మందిలోని 9 మంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారట. యాజకుడు కనబడి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక. కానీ ఒక ఆయన, నాకు విడుదల ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నా యేసయ్య దగ్గర నుంచి వచ్చిందని వెనక్కి వచ్చాడట. ఏం చేస్తున్నాడో చూడండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడాను. అతన్ని మీరు ఒకసారి ఊహించుకోండి. కుష్ఠరోగంతో చేతులు వేళ్ళిపోయి, కాళ్ళు వేళ్ళిపోయి, కుష్ఠరోగుల దగ్గర భయంకరమైనటువంటి వాసన వస్తుంది. అవన్నీ కూడా పోయి ఇప్పుడు పూర్తిగా బాగుపడినప్పుడు ఆ స్వస్థపడిన చేతులతో ఆ స్వస్థ చెవులన్నీ కూడా తినేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మరలా వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడు. సాగిలపడ్డాడు. సిగ్గుపట్టలేదు, సాగిలపడ్డాడు యేసయ్య ముందు. పాదముల యొద్ద సాగిలపడ్డాడు. పాదముల యొద్ద సాగిలపడ్డాడు. దేవుని దగ్గర తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. సాగిలపడ్డాడు దేవుని దగ్గర. ఈనాడు నువ్వు దేవుని దగ్గర సాగిలపడుతూ ఉన్నావా? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నేల మీద పడిపోయాడు. అతనికి ఎంతో గొప్ప సంతోషం. అయ్యా, ఈరోజు నువ్వు ఇక్కడ లేకపోతే నాకు విడుదల లేదు ప్రభువా. యేసయ్య, నువ్వు నా కొరకు సిలువనెక్కకపోతే నాకు రక్షణ లేదు ప్రభువా. సాగిలపడ్డాడు. అప్పుడు యేసయ్య కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు, 10 మంది శుద్ధిలేరు కారా? దేవుడు చూస్తూ ఉంటాడు. నీ స్వభావం ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, సమస్యకు ముందు నువ్వు ఎలా ఉంటున్నావు, సమస్య తీరిన తర్వాత నువ్వు ఎలా ఉంటున్నావు, అన్నీ రికార్డ్ అయిపోతూ ఉంటాయి. యేసయ్య అడుగుతున్నాడట, అయ్యా వచ్చింది 10 మంది కదా, నీవు ఒక్కడివే వచ్చే మిగిలిన 9 మంది సంగతి ఏంటి? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగుపడలేదా? స్వస్థత పొందారు, శుద్ధి అయిపోయింది, రక్తం అంతా మారిపోయింది, కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క రోగము కలిగిన రక్తము శుద్ధీకరణ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారట. మాకు అది చాలు అనుకుంటున్నారట. కానీ
దీన మనస్సు కలిగిన వ్యక్తి గుర్తిస్తున్నాడట, దేవుడు లేకపోతే మనకి ఎన్నున్నాయి ఏంటి? దేవుడు లేకపోతే స్వస్థత ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుని దగ్గరికి మరలా తిరిగి వచ్చిన అనుభవము. దీనులను ఆయన దేనితో అలంకరిస్తాడటండి? చెప్పండి. నీవు దేవుని దగ్గర దీన మనసుతో వస్తున్నావా? దేవుని దగ్గర దీన మనసుతో నడుస్తున్నావా? యేసయ్య ఏమన్నాడో చూద్దాం ఆయన్ని. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఆయన శుద్ధీకరణానికి యేసయ్య ముద్ర వేస్తాడట. ఇంకా అతని యొక్క స్వస్థత కన్ఫామ్ అయిపోయిందట. ఇక దేవుడే అతన్ని ముద్రించాడు. యు ఆర్ హీల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క కుష్ఠరోగి పొందుకున్నాడు. ఆ పొందిన దానికి ప్రతిఫలముగా దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు అనుకొని ఉంటారు, మేము దేవుడికి కానుకలు ఇవ్వడం వల్లే మాకు స్వస్థత వచ్చింది, మేము దేవుడికి అది చేయడం వల్లే మాకు స్వస్థత వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారు? యేసే అడుగుతున్నాడు, 90 ఎక్కడా? దేవుని దగ్గర లెక్క ఉంది, ఉందా? ఆయన లెక్క చూస్తా ఉన్నాడు. మన లెక్క దేవుని దగ్గర మంచిగా ఉండునుగాక. ఇంకొక ఉపమానాన్ని కూడా చూసి మనం మాటలేక ముగింపులోనికి వద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలోకి వస్తే, ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు వెళ్ళారు. ఒక ఆయన పరిసయ్యుడు, ఒక ఆయన సుంకరి. పరిసయ్యుడు అనగా నిష్ట కలిగిన వారిలో బాగా నిష్ట కలిగిన వాడు. సుంకరి అనగా చెడిపోయిన వారిలో బాగా చెడిపోయిన వాడు. ఎంతమందికి అర్థమైంది? ఒక ఆయన ఎవరండి? నిష్ట కలిగిన వారిలో బాగా నిష్ట కలిగిన వాడు. ఇంకొక ఆయన చెడిపోయిన వారిలో అంటే సమాజం అంతా చిచ్చి సుంకరి వేస్ట్ ఇతను అంటారట, అలాంటి వ్యక్తి. అయితే ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వచ్చారట. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గరికి ఎవరైనా రావచ్చు. సంతోషంగా లేదు మీకు? దేవాది దేవుడి దగ్గరికి ఎవరైనా రావచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే, నీవు దేవుడి దగ్గర నుంచి ఎలా తిరిగి వెళ్తావనేది అసలు సంగతి. వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. వీళ్ళిద్దరిలోని స్వరమెత్తి ప్రార్థన చేసింది ఎవరు? పరిసయ్యుడా, సుంకరా? చెప్పాలి బాగా. ఎవరండి? పరిసయ్యుడు. నేను ప్రశ్న అడుగుతున్నానంటేనే మీకు డౌట్ రావాలి. చదవండి బాగా, వాక్యం చదివి చెప్పండి నాకు. ఎవరు గట్టిగా ప్రార్థన చేస్తారు? ఎవరు తనలో తాను అనుకున్నాడు? 12 చివరిలో ఏమని చెప్పండి? తనలో తాను. అంటే సైలెంట్గా ఉన్నది ఎవరు? పరిసయ్యుడు. సుంకరి పలికెను అని ఉంది. ఏం చేస్తాడట? కొన్నిసార్లు వాకింగ్ చేసి చాలామంది, పరిసయ్యుడేమో గట్టిగా ప్రార్థన చేస్తాడు, సుంకరి తనలో తాను అనుకుంటాడు అంటారట. నువ్వు వాక్యంలో ఉన్న చదవాలి, కానీ నువ్వు అనుకున్నది వాక్యంలో పెట్టకూడదు. స్తోత్రం చెల్లిద్దాం. సరే చదువుదాం. ఇప్పుడు చూడండి, ఇద్దరు ఎందుకు వచ్చారండి? ప్రార్థన చేయడానికి వచ్చారు. యేసే చెప్తున్నాడు ఈ ఉపమానాన్ని. ప్రార్థన చేయడానికి వచ్చి 11వ వచనంలో చుట్టూనున్న వాళ్ళందరితోని పోల్చుకుంటున్నాడట. ప్రార్థనకి ఎందుకు వచ్చాడు ఈయన? చదువుదాం. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా ఇతర మనుషులు వచ్చి రాగానే, అతనికి దేవుడి సన్నిధిలో రాగానే చుట్టూనున్న వాళ్ళందరికంటే నేనే బాగా ఉన్నాను అని అనుకుంటున్నాడు ఆయన. అనుకోవడం ఆగిపోయాడా? మళ్ళీ పక్కనే ఎవరిని చూస్తున్నాడట? ఈ సుంకరి వలనైనను ఉండనందుకు. ఇది ఏం ప్రార్థన? ఇది స్తుతి ప్రార్థన. ఏంటండి? ఏం స్తుతి ప్రార్థన? దేవా, నేను ఇలాగా ఉండనందుకు నీకు వందనాలు. ఫస్ట్ పార్ట్ అయిపోయింది ప్రార్థనలో. ఇక రెండో పార్ట్లోకి వెళ్దాం. చుట్టూ చూస్తాడు కదా. ఇప్పుడు ఆయన చూసుకొని, మనం తెలుగు భాషలో అంటాం సొంత డబ్బా అని. వారంలోకి 2 వారాలు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని. ఇంతకితం చేసిన ప్రార్థన ఏంటంటారు మీరు చెప్పండి? ఇందులో ఇప్పుడు దేవుడి ప్రార్థన విని ఏం చేయాలి మీరు చెప్పండి? ఇతను ఎంత మంచోడో దేవుడు తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఎవరితో పోల్చుకున్నాడు? చుట్టూ దోచుకునే వాళ్ళు వీళ్ళందరితో పోల్చుకొని, మళ్ళీ పక్కకు చూసేటికి ఎవరు కనపడుతున్నాడు? ఈ సుంకర్లా కూడా ఉన్నది. ఆడు ఎలా ఉన్నాడు, ఆడు బాధేటి నీకు తెలియదు, కానీ ఆడికంటే బాగున్నాడంటే ఈయన. అంటే చర్చికి ఎందుకు వెళ్ళాలి మనము? చుట్టూనున్న వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి వెళ్ళాలా? కొంతమంది అంటారు, నేను చర్చికి రానండి,
చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగుపడ్డారు నాకు చూపించండి అంటారట. ఒక భర్త గారిని చర్చికి రమ్మన్నారట పాస్టర్ గారు వెళ్ళి ఒక ఊరిలో. అనంట అయ్యగారండి నేను రానండి అన్నాడట. ఏం బాబా అంత ఖచ్చితంగా చెప్తామంటే, మా భార్య ప్రతి ఆదివారం చర్చకు వస్తుందండి, ఆ ఊళ్ళో ఒక్క మార్పు కూడా లేదు, అందుకే నేను రాను అంటే. ఇంతకీ ఈయన ఎవరిని చూసుకుంటున్నాడు? నువ్వు దేవుడి వైపు చూస్తే దేవుడు నీకు మార్పిస్తాడు. ఈ పరిసయ్యుడు ఎవరి వైపు చూస్తున్నాడట? చేయడానికి, ప్రార్థన చేయడానికి వచ్చాడు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని అనుకొని వాళ్ళందరికంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. తర్వాత రెండో పార్టీలోకి వెళ్ళి ఏమంటున్నాడు? నేనెంత గొప్పనో నువ్వు తెలుసుకొని దేవుడికి పద్యం అప్పచెప్పేస్తున్నాడు. వారానికి ఎన్నిసార్లు? 2 మార్లు ఉపవాసం, నా సంపాదన అంతట్లో 10వ వంతు. ఇంక ఈ ప్రార్థనలో ఆయనకి ఇంకా గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. ఇంతకీ ప్రార్థన ఏంటి? దేవుడు ఏమన్నా చేయాలి ఆయనకి? అవసరం లేదు, ఈయనే చేస్తాడు, దేవుడికి చేస్తున్నాడట, అదే చెప్తున్నాడు అని తనలో తాను అనుకుంటున్నాడు. ఈయన ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు 13వ వచనం, దూరముగా నిలిచండి. ఈ మాట గమనించండి. ఆ యొక్క ప్రార్థనా స్థలములో పూర్తిగా ఇంకా ఆ వేదిక దగ్గరికి ముందుకు కూడా రావడానికి అతను భయపడుతున్నాడట. ఎందుకు భయపడుతున్నాడంటే అతని లోపల పశ్చాత్తాప హృదయం ఉన్నది. మరి పరిసయ్యుడు హృదయం ఎలా ఉంది? అందరితోని పోల్చుకుని వాళ్ళందరికంటే నేను బాగానే ఉన్నానని మైండ్తో వచ్చాడు ఆయన. ఈయన ఎలా వచ్చాడంటే, అయ్యో ఇంత గొప్ప దేవుని సన్నిధిలోకి లోపలికి వెళ్ళడానికి కూడా నాకు అంతగా యోగ్యత లేదు అని దూరముగా నిలుచుండి కన్నులెత్తుటకైనను, అంటే తల పైకెత్తితే ఎక్కడ దేవుని పరిశుద్ధత నా మీదకి వచ్చి నేను తట్టుకోలేక పడిపోతానేమో అనే భయముతో తల ఎత్తడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. అంతగా తగ్గించుకొని గుండె మీద కొట్టుకుంటూ బాధపడుతున్నాడట. పశ్చాత్తాప హృదయముతో ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు ప్రభువా, నాలో ఏమీ లేదు. నేనేమన్నా చెప్పుకోవాలంటే నేనంతా నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నేను పాపిని ప్రభువా, నన్ను నువ్వేం చేయాలి? కరుణించాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన. ఈయన ఎందుకు వచ్చాడు ప్రార్థనకి? ఏం పొందడానికి వచ్చాడండి? ఇది మీకు అర్థమైపోతే, మనకు అర్థమైపోతే సగం అర్థమైపోయినట్టే. దేని కొరకు వచ్చాడు? ఇతని ప్రార్థనలో ఏం చేయాలి దేవుడు ఇతన్ని? అమ్మా, కరుణించు ప్రభు. దేవుడి దగ్గర అతనికి ఏదో కావాలి. ఏం కావాలి? నీ కృప నాకు కావాలి ప్రభువా, నీ కనికరం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. పరిసయ్యుడి ప్రార్థనలో ఎక్కడైనా దేవుడి సహాయం కావాలనుందా? అవసరమైతే దేవుడికి సహాయం చేస్తానని ఉన్నాడు ఆయన. ఇదే దేవుడు హెచ్చరించే దీన మనస్సు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవా, నేను నీ దగ్గరకు వచ్చాను, ఈరోజు నీ సహాయం నాకు కావాలి ప్రభువా. దేవా, ఇదిగో ఈ చెడు అలవాట్లను జయించాలని ఆశపడుతున్నాను, జయించడానికి నీ శక్తి నాకు కావాలి ప్రభువా. ఇదిగో ఈ చదువు నేను చదవలేకపోతున్నాను, నీ సహాయం నాకు కావాలి ప్రభువా. ఇదిగో ఇంట్లో బయట నేను చాలా అందరికీ బాధ కలిగించేలా ఉన్నాను, నన్ను మార్చు ప్రభువా, నీ సహాయం నాకు కావాలి ప్రభువా. అడుగుతావా? అడుగుతున్నావా దేవుణ్ణి? దేవుణ్ణి అసలు ఏమన్నా అడుగుతున్నావా? దేవా, నీలాంటి స్వభావం నాకు కావాలి, నీ బిడ్డగా నేను ఉండాలి, నీ యొద్ద నేను నేర్చుకోవాలి. యేసయ్య ఏం చెప్పాడో చూద్దాం. అతని కంటే ఇతడు, యేసయ్య అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడట. ఒక ఆయన మిగతా వాళ్ళందరితో పోల్చుకొని తనను తను చూసుకొని నాకేమీ లోపం లేదనుకుంటున్నాడట. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు నీతి పొందలేదట. అతను ఏం పొందలేదండి? దేవుడు అతనికి నీతి ఇవ్వలేదు. అతను అనుకుంటున్నాడంతే నీతిమంతుడని. ఇంకొక ఆయన దేవుని దగ్గరికి వచ్చి దీన మనసుతో, ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు, నీ కరుణ నాకు కావాలి ప్రభువా, నీ కరుణ నాకు కావాలి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు 14 చివరి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరైతే దేవుని దగ్గర దీన మనసుతో వచ్చి
ప్రభా నీ సహాయం నాకు కావాలి ప్రభా, నీ కృప నాకు కావాలని అడిగితే నువ్వు గొప్ప దీవెన పొందుతావు. అమెరికా దేశానికి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి అబ్రహాం లింకన్ గారు ఆయన జీవితంలో చాలా బాధలు అనుభవించాడు. చిన్నప్పుడు ఆయనకి సదుపాయాలు లేక మంట పెట్టి పొయ్యి దగ్గర పుస్తకం పెట్టుకొని ఇలా తిరిగేసి పుస్తకాన్ని చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో ఎలక్షన్లో నిలబడ్డాడు, అన్నీ ఓడిపోయాడు, వ్యాపారాల్లో ఓడిపోయాడు, ఎన్నో వాటిలో ఓడిపోయాడు, కానీ దేవుణ్ణి అతడు విడిచిపెట్టలేదు. అబ్రహాం లింకన్ గారికి ఒక అలవాటు ఉండేదని చరిత్రకారులు చెప్తారు. ప్రతి ఉదయమే బైబిల్ చదివే ప్రార్థన చేసేవాడు. అయితే మరి జీవితం ఎలా ఉంది? అన్ని ఎలక్షన్లో ఓడిపోతున్నాడు. ఆయన ఏదో కొద్దిపాటి ఆయన లాయర్గా లేకపోతే పనిచేసే విధానాల్లో ఆయన్ని ఏదో పోషించబడుతున్నాడు, కానీ అన్ని సమస్యలే. అయినా సరే దేవుడి మీద విశ్వాసం వదలేదట. అత్యున్నత ఎలక్షన్లలో కూడా వైస్ ప్రెసిడెంట్ వరకు కూడా ఓడిపోతూ వస్తాం అన్నాడు. కానీ తర్వాత ప్రెసిడెంట్గా పోటీ చేస్తాడు, ఆశ్చర్యకరంగా గెలిచిపోయాడు. ఆయన గురించి చెప్తారు, ఆయన గెలిచిన మొదటి ఎన్నిక అది అన్నట్టు. స్తోత్రం చెప్పండి. మిగతా అన్నీ ఓడిపోయి ఇది గెలిచాడు. ఆయన గెలిచి 2 సార్లు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన గెలిచిన తర్వాత ఎంతో దీన మనస్సు కలిగి ఉండి, ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండి, దేవుడు ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని ఎంతో అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకునేలాంటి మేలు చేశాడు. హల్లెలూయా. ఎందుకనంటే దీన మనస్సు గల వారిని తన రక్షణతో దేవుడు అలంకరిస్తాడు. హల్లెలూయా. ఒక 2 వచనాలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయములో నీవు ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఉంటావో దేవుడే నీతో నివాసం ఉంటాడు. ఏంటి మీలో ఎంతమంది మీ ఇంట్లో దేవుడు ఉండాలనుకుంటున్నారు? మీ హృదయంలో దేవుడు ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? దానికి ఒకే ఒక సీక్రెట్ అట, వినయము కలిగి నువ్వు జీవించాలి. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 15, 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు నీలో ఉంటాడు. ఎంతమందికి ఆశగా ఉంది? అయితే నువ్వు పాపాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి కోరుకో. దేవుణ్ణి చాలామంది, ప్రభువా నీ చర్చికి వచ్చాను, నీకు వందనాలు, నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా రాకు ప్రభువా అంటారు. ఏంటి ఏంటి ఇక్కడ పాడతారట, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఎక్కడి వరకును? ఈ గేట్ వరకు, అంతే. ఇంకా తర్వాత రాకు అనేలా మనం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడూ నాతో ఉండు ప్రభువా, ఎల్లప్పుడూ నాకు సహాయం చేయి ప్రభువా. దేవుడు నీతో ఉంటే ఇప్పటికన్నా గొప్ప మేలు పొందుతాను. ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తాడు ఆయన. నీ శక్తికి మించిన ప్రయాణం నీ ద్వారా చేయిస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. గమనించాలి, వయస్సులో చిన్నవారందరూ పెద్దలకి ఏం చేయాలటండి? మాట్లాడలేదు, లోబడి ఉండాలి. కోడళ్ళు అత్తగారికి, వీళ్ళెవరు మాట్లాడలేదు. కనీసం వయసుని బట్టి అన్న ఏం చేయాలట? ఆమెను చెప్పండి. అందుకే అన్నాను, యేసు నువ్వు కావాలయ్యా, నాతో కూడా రావద్దయ్యా. ఇప్పుడు మాట వినకపోతేనే స్తోత్రం చెప్దాం. సరే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోనండి. అలంకరణ దీన మనస్సుతోనంట. ఒక టీచర్ గారు ఉండేవారటండి ఒక దేశంలో. ఆయన క్లాస్కి వెళ్ళగానే తన యొక్క క్యాప్ తీసి గుడ్ మార్నింగ్ అనేవాడిని అందరికీ. అసలు స్టూడెంట్లు వాళ్ళ క్యాప్ తీసి గుడ్ మార్నింగ్ అంటారట. కానీ ఈయన కూడా ఏం చేసేవాడటండి, ఆయన క్యాప్ తీసి మీ అందరికీ గుడ్ మార్నింగ్ అంటే అందులో ఒక స్టూడెంట్ అన్నాడట, సార్ మేము మీకు గుడ్ మార్నింగ్ చెప్పడం బాగానే ఉంది, కానీ మీరెందుకు సార్ మాకు కూడా చాలా గౌరవంగా గుడ్ మార్నింగ్ చెప్తున్నారంటే ఆయన అన్నాడట, ఏమో ఎవరికి తెలుసు, మీ క్లాస్లో ఉన్న
మీరు నాకంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారని నేను నమ్ముతున్నాను అన్నాడు. అందుకే మీకు గౌరవం నేర్పించాలి, మీరందరూ విలువైన వారు. ఆయన చెప్పినట్టుగానే ఆ క్లాసుల నుంచి 3 పార్లమెంట్కి ఎన్నికయ్యారు. వాళ్ళ ఆ మాస్టర్ని ఎంత గౌరవిస్తారు చూడండి, ఎందుకంటే ఆయన నమ్మాడు. అందుకే బైబిల్ అంటుంది, ప్రతి వారు ఎదుటివాని ఎడల ఏం ధరించుకోండి, మీరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా దీన మనసు ధరించుకోండి. ఇది దేవుడు ఇష్టపడేదట. ఎందుకంటే దేవుడు అహంకారులని ఎదిరించి, ఎంతమంది బైబిల్లో ఉంది, దేవుడు ప్రేమ గలవాడు, కానీ గర్వంతో ఉంటే నీవు విడుదల పొందలేవు. నిన్ను అతిశయించక దేవుని దగ్గరికి దీన మనసుతో వస్తే దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. 6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండు. ఎంతమంది ఆమెన్ చెప్తారు? దేవుని చెయ్యి బలిష్టమైన చెయ్యట. అందరానండి, ఎలాంటి చెయ్యి? ఆ చెయ్యి కింద నువ్వు ఉండాలట. ఎలా ఉండాలి? దేవుడు చెయ్యి నాకెందుకు, నన్ను ఇష్టానుసారంగా పోతాను అనకూడదట. దేవా నీ చేతి కింద, అంటే పైన ఉన్నప్పుడు బలిష్టమైన చెయ్యి నిన్ను అపాయం రాకుండా కాపాడుతుంది, నిన్ను బాధలో ఓదారుస్తుంది, నిన్ను అలాగ కాపాడుతుందట. కానీ ఆ బలిష్టమైన చెయ్యి తగిన సమయంలో నీ కిందకు వస్తుందట, వచ్చి నిన్ను పైకెత్తుతుందట. స్తోత్రం చెప్తారా? ఆ బలిష్టమైన చెయ్యి నీ కిందకు వచ్చి నేను ఏం చేస్తుంది? పైకెత్తి. దేవుడు పైకెత్తే నిన్ను ఎవరు ఆపలేరు. స్తోత్రం చెప్తారా? కానీ చాలామంది దేవుడి చెయ్యి కంటే పైకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. నాకు అంతా తెలుసు, నాకు వచ్చేసింది అన్నారు. లేదు లేదు లేదు, నువ్వు దీన మనసు కలిగి ఉన్నప్పుడు నిన్ను ఎవరు పైకెత్తారు? ఎంతమంది చదివారా వాక్యాన్ని? ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసు కంటే తగిన సమయం అందు ఆయన నిన్ను పైకెత్తుతాడు. ఇక తర్వాత వచనం చదువుదాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక, అంటే నిన్ను నీవే చింతించుకొని నీ తల పీక్కొని ఒకవేళ పైకి వెళ్ళిపోదామని అనుకున్నావేమో, అలా కుదరదు. దేవునికి లోబడు. దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకముగా చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకముగా ఉండు. దేవుడు నీ చింత యావత్తు తీసేస్తాడు. మరొకసారి చెప్తాను, నువ్వు దేవుడి మాట నమ్ముతూ ఉండగా నీ రక్తములోని కణాలను కూడా శుద్ధీకరిస్తాడు. నీ ఎదుట మార్గాలు తెరుస్తాడు. ఆ మార్గాల్ని ఎవ్వరు కూడా మూయలేరు. నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడ నీ తలను దేవుడు పైకెత్తాడు. ప్రార్థన చేద్దాం అందరము కూడా. దేవుడు తన ప్రజలందు ప్రీతి గలవాడు, దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ఎంతమంది ఆశపడుతున్నారు, ప్రభువా ఆ సుంకరి వలె నాకు యోగ్యత లేదు ప్రభువా, నేను అతిశయించడానికి నాకు ఏమీ లేదు ప్రభువా, దేవా నేను పాపిని, నన్ను క్షమించి నన్ను కరుణించి నీ సహాయం నాకు కావాలి ప్రభువా, నీ సహాయం నాకు కావాలి. నా సొంత తలంపులు, నా సొంత ఆలోచనలు, నా సొంత నిర్ణయాలు కాదు నాయనా, నాకు ఏది మంచిదో నీ చిత్తము చొప్పున నీవు చెప్పాలి. అలా ఆశ ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిలో లేచి నిలబడండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ప్రేమ నీ జీవితంలో ఉపయోగపడాలంటే, ఆయన ప్రేమ నీ జీవితంలో ఫలించాలంటే దీన మనస్సుతో దేవుని దగ్గరికి రా. దేవుడికి పక్షపాతం లేదు. 10 మందిని శుద్ధీకరించాడు, కానీ ఒక వ్యక్తి దీన మనస్సు కలిగి దేవుని చేత మెచ్చుకోబడ్డాడు. దేవుని లెక్కలో చక్కని స్థితిలో నిలబడగలిగాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? నువ్వు ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు పొంది లెక్క లేకుండా ఉన్నావేమో. ఒకవేళ ప్రభువా నన్ను క్షమించు నాయనా, నీవు లేకపోతే నా జీవితం ఎప్పుడో ముగిసిపోను, నువ్వు లేకపోతే నేను ఎప్పుడో అంతమైపోతాను ప్రభువా, నీ కృప నాకు ఇచ్చు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు అయ్యా, నాతో రా ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. గ్లోరీ టు గాడ్. ఎంతమంది అడగడానికి ఇష్టపడతారు? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా
కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. దేవుని బిడ్డ, ఈ సమయంలో దేన మనసుతో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇతరులను చూసి ఒకవేళ నీ భక్తిని పోగొట్టుకుంటున్నావా? ఇతరులను చూసి గర్వంతో నింపబడుతున్నావా? ఇతరులను చూసి దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా? వద్దు. ఈరోజు యేసయ్య వైపు నువ్వు చూడు. దీనులను రక్షణతో అలంకరించేవాడు. ఈ దినాన్ని ఇక్కడ ఉన్న వారిలో కొందరిని యేసయ్య స్వస్థపరచబోతూ ఉన్నాడు. మీరు విన్నారు కదా కుష్ఠరోగుల గురించి. ఈ దినాన్ని నీకు ఏ అనారోగ్యం ఉన్నా సరే నువ్వు నమ్ముతావా? యేసయ్య అవును కదా, నీవు మాట సెలవిస్తే గొప్ప స్వస్థత ఉందని నేను నమ్ముతున్నాను. ఈ దినమున నీ మాట నాకు ఇవ్వండి ప్రభువా. ఈరోజు నీ శరీరంలో స్వస్థత నీకు కావాల్సి ఉన్నట్లయితే, మనస్సులో నెమ్మది కావాల్సినట్లయితే విశ్వాసంతో దేవుని సన్నిధిలో లేచి నిలబడు. ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ కుష్ఠరోగం వచ్చి ముక్కుపోయి, చెవులు తినేసి, గోర్లు వేళ్ళు అన్నీ పోయి, కాళ్ళు వేళ్ళు అన్నీ కూడా పోయి, శరీరంలో అక్కడక్కడ భయంకరమైనటువంటి వాసన కలిగిన పుండ్లు కలిగి ఉన్న 10 మంది వాళ్ళని చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నారు. వాళ్ళ మాట వింటే అసహ్యకరంగా ఉంది. కొంతమంది యొక్క పెదవులు కూడా తినేస్తుంది కుష్ఠరోగం. ఒకసారి ఊహించుకోనండి, బతికి ఉండగానే పెదవులు కుళ్ళిపోయి, ముక్కు కుళ్ళిపోయి, చెవులు కుళ్ళిపోయి అలా ఉన్నవారు వాళ్ళు దూరమున నిలవబడి, యేసయ్యా మమ్మల్ని కనుకరించు ప్రభువా, యేసయ్యా మమ్మల్ని కరుణించు. ఇది నన్ను అడగలవా? యేసయ్యా నేను నమ్ముతున్నాను ప్రభువా, నన్ను కరుణించు యేసయ్యా. మీరు వెళ్ళండి అనగానే వారు వెళ్తూ ఉండగా వారికి తెలియకుండానే వారి లోపల వారి రక్తమంతా ప్యూరిఫై అయిపోతుంది, వారి రక్తమంతా శుద్ధీకరణ అయిపోతుంది, వారి లోపలంతా శుద్ధీకరణ. అది లోపల శుద్ధీకరణ ఎస్ బయటికి వచ్చింది. బయటికి రాగానే వాళ్ళు గుర్తించారట, యేసయ్య గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు. అందులో ఒక ఆయన కేకలు వేస్తున్నాడట, దేవునికే మహిమ, దేవునికే ఘనత. పరిగెత్తుకుని వెనక్కి తిరిగి వచ్చాడు, మోకరించాడు, సాష్టాంగ పడిపోయాడు. యేసయ్య నీకు వందనాలు, యేసయ్య నీకు వందనాలు. నిన్ను కూడా ఈ దినమున నీ జీవితంలో యేసయ్య గొప్ప కార్యం చేస్తాడు. నీ యొక్క నరముల్లో ఉన్న అనారోగ్యాల్ని యేసయ్య తొలగించబోతున్నాడు. దేవుడు నీ గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. నీవు నమ్ముతూ ఉండగా, నువ్వు వెళ్తూ ఉండగా, నీవు నీ పనులు చేసుకుంటూ ఉండగా నీవు గొప్ప స్వస్థతను అనుభవించుదువుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, ఈ దినము నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీవు అందరి యందు ప్రీతి గలవాడువు, ప్రేమ గలవాడు, దీన మనస్సు గల వారిని రక్షణతో అలంకరిస్తావు. దేవా యేసయ్య మీరు మాతో రావాలి, మాతో కూడా ఉండాలి. మేము ఎల్లప్పుడూ నిన్ను కోరుకుంటూ ఉన్నాము. ఈ దినమని ఎవరైతే దీన మనస్సు కలిగి ఉండాలని తీర్మానించుకున్నారో, ఎవరైతే ప్రభువా నీ స్వస్థత నిజమని నమ్ముతున్నారో, నీవు గొప్ప కార్యాలు చేయగలవని నమ్ముతున్నారో, ఈ దినములలోనే నీ బిడ్డలని విడుదల అనుభవించుదురుగాక. గొప్ప కార్యం వారి నరములలో, ఎముకలలో, మూలుగులలో, కీళ్లలో, రక్తమంతట్లో గొప్ప శుద్ధీకరణ యేసు నామములో కలుగునుగాక. దేవా ఎవరికైనా ఏదైనా బ్లాక్స్ ఉంటే యేసు నామములో తొలగిపోవునుగాక. శరీరంలో ఉండకూడని గడ్డలు యేసు నామములో తొలగిపోవునుగాక. నీ అద్భుతకరమైన కార్యము నీ బిడ్డలు అనుభవించుదురుగాక. నీ దీవెన దయచేయండి, క్షేమము దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ దయచేసి కూర్చునండి.